ఈరోజు మనం బాక్స్ మోడల్ అన్నది రియాక్ట్ నేటివ్లో ఎలా వర్క్ అవుతుందని తెలుసుకుందాం. ఈ బాక్స్ మోడల్ అనేది ఒక కంటైనరు. ఆ కంటైనర్కి మార్జిన్ అన్నది టాప్ ఆఫ్ ద కంటైనర్ అప్లై అవుతుంది. బార్డర్ అన్నది ఆ కంటైనర్కి అవుటర్ లేయర్లో అప్లై అవుతుంది. ప్యాడింగ్ అన్నది ఇన్సైడ్ ద బాక్స్ మోడల్ అప్లై అవుతుంది. కాంటెక్స్ట్ అన్నది ఏదైతే అక్కడ టెక్స్ట్ కనపడుతుందో అది ఇన్సైడ్ ద బాక్స్ మోడల్లో ఉంటుంది. దానికి కోడ్ ఎలా రాస్తాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దగ్గర ఇప్పుడు బేసిక్ మోడల్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది. ఈ బేసిక్ మోడల్లో కంటెంట్ అనే ఒక టెక్స్ట్ ఒక వ్యూ లోపల మౌంట్ అయి ఉంది. మనం రెస్పాన్సివ్ సిఎస్ఎస్ రాయడానికి రియాక్ట్ నేటివ్ రెస్పాన్సివ్ స్క్రీన్ ఏపీఐని ఇంటిగ్రేట్ చేసుకున్నాము. స్టైల్ షీట్ ఒకటి ఉంది. ఇప్పుడు మన సేఫ్ ఏరియా వ్యూ అన్నది కంటైనర్ కదా, సో కంటైనర్కి స్టైల్ ఇచ్చుకుందాం. స్టైల్స్ డాట్ కంటైనర్. ఈ కంటైనరు బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది నేను ఆరెంజ్ ఇస్తున్నా. ఆరెంజ్ ఇవ్వడం వల్ల ఈ కంటెంట్ అనే టెక్స్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు ఆరెంజ్ కలర్ అయింది. కింద మొత్తము వైట్ కలర్లో డిఫాల్ట్గా వచ్చిండే వైట్ కలర్లో అలానే ఉంది. సో దీనికి నేను ఇప్పుడు ఫ్లెక్స్ ఇచ్చి మొత్తం ఎంటైర్ స్క్రీన్ ఆరెంజ్ కలర్ అయ్యేటట్టు చేస్తాను. ఓకేనా, మొత్తం ఎంటైర్ స్క్రీన్ ఫ్లెక్స్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే వ్యూ ఉందో టెక్స్ట్ పైన దీన్నే మనం బాక్స్ మోడల్ చేసి మార్జిను, బార్డరు, ప్యాడింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందని చెక్ చేద్దాం. స్టైల్స్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ మనం బాక్స్ మోడల్ కదా, సో దీని పేరే బాక్స్ అని పెట్టుకుందాం. బాక్స్ని పేస్ట్ చేసి ఈ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ కలర్ అన్నది గ్రీన్ కలర్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్. విడ్త్ అండ్ హైట్ ఇచ్చుకుంటాను. ఇప్పుడు విడ్త్ డబ్ల్యూపి ఒక 50% ఇచ్చుకుందాం. విడ్త్. హైట్ అంటే హెచ్పి కదా, హైట్ ఒక 25% ఇచ్చుకుందాం. హైట్. చూసారా, మన బాక్స్ క్రియేట్ అయింది. బాక్స్ లోపల ఒక టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్ అనేది ఏమని ఉంది, కంటెంట్ అనే ఒక టెక్స్ట్ ఉంది. దీనికి ఒక బార్డర్ ఇచ్చుకుందాం. బార్డర్ కలర్ వైట్ కలర్ ఇచ్చుకుందాం. వైట్. బార్డర్ కలర్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఎందుకు కలర్ రావట్లేదంటే బార్డర్ కలర్ ఎంత ఉండాలి అని బార్డర్ విడ్త్తో మనం చెప్పాలి. విడ్త్ కాబట్టి డబ్ల్యూపి 3%. చూసారా, బార్డర్ విడ్త్ అనేది వచ్చింది. సో ఎప్పుడైనా సరే బాక్స్ మోడల్కి మనం బార్డర్ ఇస్తే అది అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్కే అప్లై అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాక్స్ అన్నది అవుటర్ సైడ్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఇదే బాక్స్కే ప్యాడింగ్ ఇద్దాం. ప్యాడింగ్ హెచ్పి. ప్యాడింగ్ అనేది 2% ఇస్తున్నాం. ప్యాడింగ్ అన్నది ఎలా బిహేవ్ అవుతుందంటే ఇది మన బాక్స్. ఈ బాక్స్లో టెక్స్ట్ అనేది ఉంది కదా, ఈ కంటెంట్ అనే టెక్స్ట్. ఈ టెక్స్ట్కును పైన ఉన్న బాక్స్ బార్డర్కి మధ్యలో ఇక్కడ యాక్చువల్లీ గ్యాప్ లేదు. ఈ టెక్స్ట్కును ఈ బాక్స్కి ఇప్పుడు మనం ప్యాడింగ్ అనేది అప్లై చేసిన వెంటనే ఈ టెక్స్ట్కును ఆ బార్డర్కు ఈ బార్డర్కి మధ్యలో గ్యాప్ అన్నది వస్తుంది. చూసారా, నేను సేవ్ చేసిన వెంటనే ఏమైంది, బాక్స్కి లోపల ఉన్నటువంటి ఐటమ్స్కి బయట ఈ ప్యాడింగ్ అన్నది అప్లై అవుతుంది. ఇప్పుడు మార్జిన్ ఇద్దాం. మార్జిన్ హెచ్పి 4%. మార్జిన్ అన్నది ఎలా బిహేవ్ అవుతుందంటే ఎప్పుడైనా సరే ఏ కంటైనర్ అయినా మార్జిన్ అన్నది ఎలా బిహేవ్ చేస్తుందంటే బాక్స్ మోడల్కి అవుట్ సైడ్ పర్ఫామ్ చేస్తుంది. ఏదైతే మన వ్యూకి మనం మార్జిన్ ఇస్తున్నామో ఆ మార్జిన్ అనేది అవుటర్ సైడ్ 4 సైడ్స్న అప్లై అవుతుంది. ఇప్పుడు నేను వన్స్ సేవ్ చేస్తాను. చూసారా,
సేవ్ చేసిన వెంటనే ఏమైంది 4% గ్యాప్తో మొత్తం 4 సైడ్స్ 4% అప్లై ఉంటుంది. ఇప్పుడు ఆ 4% అయిందా లేదా అని తెలుసుకోవడం ఎలా అంటే ఈ బాక్స్ మోడల్ని కింద నేను ఇంకొకటి కాపీ చేస్తాను. ఇప్పుడు ఏమవ్వాలంటే ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి గ్యాప్ 4%, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి గ్యాప్ ఎంతో తెలుసా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4%, మరి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కూడా 4% ఉంటుంది కదా ఇలా పైకి. సో మొత్తం 8% గ్యాప్ అన్నది వచ్చింది. లోపల ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ కూడా స్టైల్ ఇద్దాం. స్టైల్ ఈక్వల్ టు స్టైల్స్ డాట్ టెక్స్ట్. స్టైల్ మనం కలర్ ఇద్దాము, కలర్ వచ్చి వైట్ ఇద్దాం. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఫస్ట్ దానికి మాత్రమే నేను స్టైల్ పెట్టాను. సో ఫస్ట్ది ఒకటే, ఇక్కడ కలర్ వైట్ అయిందిగా. ఫాంట్ సైజ్ హెచ్పి ఆఫ్ 3% పెట్టాను. సో చూసారా ఇక్కడికి వచ్చిందిగా వైట్ కలర్ అన్నది. ఇప్పుడు అలైన్ టెక్స్ట్ సెంటర్, చూసారా ఇక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ ఏమైంది సెంటర్కి వచ్చింది, గమనించారా? సో ఈ టెక్స్ట్ అలైన్ అన్నది ఎక్కడున్నా సరే టెక్స్ట్ని సెంటర్లోకి తెచ్చి పెడుతుంది. సారీ, ఓవర్వ్యూ ఆఫ్ బాక్స్ మోడల్ ఇన్ రియాక్ట్ నేటివ్. కంటైనర్కి ఫ్లెక్స్ ఇచ్చాము, బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ ఇచ్చి మొత్తం బ్యాక్గ్రౌండ్ని ఆరెంజ్ చేసేసాము. ఒక బాక్స్ క్రియేట్ చేసుకున్నాము వ్యూ లోపల. ఆ బాక్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇచ్చాము, విడ్త్ అండ్ హైట్ ఇచ్చి ఈ హైట్ అండ్ విడ్త్ని ఫిక్స్ చేసాము. బార్డర్ కలర్ బార్డర్ విడ్త్ ఇచ్చి మనం బార్డర్ని రిప్రజెంట్ చేసాము. ఇక్కడ ప్యాడింగ్ అన్నది ఎప్పుడైనా సరే లోపల మాత్రమే అప్లై అవుతుంది. మార్జిన్ అన్నది ఏ దానికైతే ఇచ్చామో దాని అవుటర్ సైడ్ అన్నది బిహేవ్ చేస్తుంది. టెక్స్ట్ కలర్ ఇచ్చుకున్నాము, టెక్స్ట్ సైజ్ 3% ఇచ్చాము. ఈ టెక్స్ట్ అలైన్ అన్నది సెంటర్ చేసిన వెంటనే ఈ టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకి సెంటర్కి వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బాక్స్ మోడల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.